హాయ్ అండి. మా నాన్న నేర్పిన వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రై నా స్టైల్లో ఎలా చేసి చూపిస్తానో చూడండి. మీకు నచ్చితే చేయండి, ట్రై చేయండి. కావలసిన పదార్థాలు: కాకరకాయలు, వేరుశెనగ గుళ్ళు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేయించిన గుళ్ళు వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఈ ఫ్రై అండి అసలు చేదు ఉండదు. చాలా 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 బాగుంటాయి. ఎప్పుడు తినని వాళ్ళకి కూడా హ్యాపీగా తినవచ్చు అనమాట. స్నాక్ లాగా తినవచ్చు, లేకపోతే రైస్లోకైనా తినవచ్చు, దేనిలోకైనా తినవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మిక్సీ బౌల్లో తీసేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. నా దగ్గర తురుము ఉంది కాబట్టి తురుము వేసుకున్నామండి. లేకపోతే ఎండు కొబ్బరి అని వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, ఇవన్నీ మిక్సీ పట్టాలి. తర్వాత బౌల్లో ఆయిల్ పోసుకొని కాకరకాయలు ఫ్రై చేసుకుందాం. కాకరకాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కాకరకాయ తినని వాళ్ళు అందరూ తింటారండి ఈ రెసిపీ చాలా 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 బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. పసుపండి, మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ పట్టిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫ్రైలో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేపుకోవాలన్నమాట. కొంచెం కారం వేసుకోవాలి. కారం కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నవన్నీ ఈ ఫ్రైలో వేయాలండి. ఈ పొడి వేసిన తర్వాత 5 minutes కూడా అవసరం లేదండి. 2 minutes వేపించేసి పక్కన పెట్టేసుకోవడం అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఓకేనండి, రెడీ అయిపోయింది. సూపర్గా ఉందండి. టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.